జూబ్లీహిల్స్ లో బీజేపీని గెలిపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేసిన పెద్దమ్మ గుడిని పునర్నిర్మిస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన ప్రకటన చేశారు. బీజేపీ అభ్యర్థి నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న బండి సంజయ్ బీజేపీతోనే నిజమైన అభివృద్ధి సాధ్యమన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని, లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయని బండి సంజయ్ ఆరోపించారు. మేడిగడ్డ అన్నారం సుందిల్ల పేరు చెప్తుంది తప్ప కాళేశ్వరం అనే పేరు తీయకుండా ఇలా బీఆర్ఎస్ పార్టీని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. కాళేశ్వరం నుంచి మేము మిమ్మల్ని కాపాడుతాం, మూసితో దోసుకుంటే మేమే మాట్లాడడం, కాళేశ్వరం మీరే మాట్లాడకండి, మూసి మీద మేమే మాట్లాడమని చెప్పి లోపాయకారి ఒప్పందం కుదుర్చుకొని ఈ రెండు పార్టీలు మోసం చేస్తున్నారు. నిజంగా కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ మీద విచారణ చిత్తశుద్ధి ఉంటే డ్రగ్స్ కేసు ఏమైంది, ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది, కాళేశ్వరం కేసు అయింది, ఈ ఫార్ములా కేసు ఏమైంది, వాళ్ళ విద్యుత్ కొనుగోలు కేసు ఏమైంది, వాళ్ళ ఫామ్ హౌస్ కేసు ఏమైంది, ఏ ఒక్క చర్య సంఘటన మీద ఇలా బీఆర్ఎస్ చర్య తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధం లేదు. ఇలా పెద్దమ్మ గుడిని మర్చిపోకుండా బీజేపీని గెలిపేది, పెద్దమ్మ గుడి నిర్మాణం ఎట్లా జరగదో మేము చూస్తాం. అదే కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే ఆ పెద్దమ్మ గుడికి సంబంధించిన 11 ఎకరాలు ఎంఏ పార్టీకి రాసేయడానికి ముందస్తు అగ్రిమెంట్ జరిగిందన్న విషయాన్ని జూబ్లీహిల్స్ నియోజకవర్గం